ఎందుకు అంటే ఎక్స్పెక్టేషన్ ఉంది కానీ ఆడదు. ఎందుకని? ఎందుకంటే బికాస్ ఆఫ్ అల్లు అర్జున్ వన్ సైడ్ చేశారు. ఓకే. మెగా ఫ్యామిలీ పోతుంది, స్టోరీ కొంచెం అడిట్ అయినా పోతుంది అని అంటే అందరూ ఏమంటున్నారు, ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ సినిమా వచ్చేసరికి పుష్ప 2 సినిమా బజ్ అనేది తగ్గిపోతుంది, ఖచ్చితంగా గేమ్ చేంజర్ బజ్ ఉంటుంది అంటున్నారు. ఇంకా సార్ హిట్ అయినా కలెక్షన్స్ మాత్రం బీట్ చేయలేదు. అల్లు అర్జున్ అంటే ఒక 500 CR మ్యాక్స్ అని అనుకుంటున్నాను. ఓకే. దాటదు, 500 అయితే దాటదు. ఎందుకు ఇప్పుడు ఇది మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ అనే ఒక వివాదం నడుస్తుంది, అందుకోసం అంటారా? అదే నేనైతే అదే మరి అందరూ కూడా ఈ అల్లు ఫ్యామిలీ కన్నా మెగా ఫ్యామిలీకి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారంటున్నారు. ఇంకా చాలా మంది చిరంజీవి ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఉన్నారు, అట్లా చూసుకున్నా కూడా సినిమా హిట్ అవుద్ది కదా. ఇతను ప్యాన్ ఇండియా చేస్తాడు కదా. ఇతను అది ఓన్లీ స్టేట్ వరకే. ఈ అల్లు అర్జున్ ఆల్మోస్ట్ చాలా స్టేట్స్ లో ఉన్నాడు కదా పుష్ప తర్వాత. ఇప్పుడు ఈ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా కూడా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. అవును. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా డల్లాస్ లో చేస్తున్నారు. ఇంతవరకు ఏ సినిమా కూడా ఇట్లా చేయలేదు. అవును. కానీ నా ఒపీనియన్ అయితే అయినా కూడా కాదు, 500 సేమ్ రోబోట్ ఎలా అవుతుందో అలా అవుతుంది నా ఒపీనియన్. Okay. శంకర్ డైరెక్షన్. సరే, ఇప్పుడు శంకర్ డైరెక్షన్ లో చాలా సినిమాలు ఐలాండ్ సినిమాలు చాలా అద్భుతంగా వచ్చాయి. Different. మరి ఇప్పుడు ఈ దానికి చాలా డిఫరెంట్ గా డైరెక్షన్ చేశాడు అంటున్నారు. అవును. సో మరి ఎట్లా అనుకోవచ్చు? సరే, హిట్ ఫ్లాప్ పక్కన పెడితే Okay, శంకర్ okay. డైరెక్షన్ గురించి ఏం చెప్తారు? డిఫరెంట్ ఇది. ఒక్కొక్క అందరు ఏంటంటే స్టోరీస్ ని డిఫరెంట్ డిఫరెంట్ గా తీస్తారు. అయితే ఏంటంటే హీరోతోనే స్టోరీ క్రియేట్ చేస్తారు, డిఫరెంట్ క్యారెక్టర్స్. అదొక డిఫరెంట్ డైరెక్టర్. అయితే ఇప్పుడు సంక్రాంతి బరిలో 3 సినిమాలు ఉన్నాయి బ్రో. బాలకృష్ణది డాకు మహారాజు, Okay. అండ్ వెంకటేష్ ది సంక్రాంతికి వస్తున్నాం, రామ్ చరణ్ ది గేమ్ చేంజర్. సో మరి ఈ 3 సినిమాల ప్రకారం చూసుకుంటే ఏ సినిమాకి ఎక్కువ హైప్? అయిపోయింది ఆబ్వియస్లీ మన రామ్ చరణ్ ఉంటుంది. బికాస్ ఎందుకంటే ఇద్దరితో కంపేర్ చేస్తే రామ్ చరణ్ బెస్ట్. కానీ కలెక్షన్స్ తగ్గుతాయి, పోటీ ఉంది కదా. పుష్పకి పోటీ లేదు, ఒక ప్లేస్ పాయింట్. సో మొత్తానికి పుష్ప 2 తో గేమ్ చేంజర్ పనికి రాదంటారు. కాదు, అసలు కాదు. ఓకే, థ్యాంక్ యూ.